ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు సమాజాన్ని మలిచే అక్షర శిల్పి, జీవన వికాసానికి నిచ్చెన వేసేవారు గురువు. శిశువుకు లోకాన్ని చూపే అమ్మ మొదటి గురువు, నడక నేర్పే నాన్న రెండవ గురువు, ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్పే ఆచార్యుడు మూడవ గురువు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మన పెద్దలు చెప్పారు. జ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేవాడు గురువు. చాణక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు. సమర్థ రామదాస్ తయారు చేసిన వీర ఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురు శిష్య శక్తికి వీళ్ళు ఉదాహరణలు మాత్రమే. ఆది దేవుడితో మొదలైన గురు పరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైనది. భారతీయ సంస్కృతిలో నేటికి అది కొనసాగుతూనే ఉంది. అలాంటి గొప్ప బోధనలకు గుర్తుగా మన దేశ రెండవ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి సెప్టెంబర్ 5న గురువులను గౌరవిస్తూ వారు వెలిగించిన జ్ఞాన దీపాన్ని మరింత వ్యాప్తి చేయాలని సంకల్పిస్తాం. గురువు ఉన్నంత కాలం సమాజం వెలుగులో ఉంటుంది. ఆయన లేని చోట చీకటి మాత్రమే ఉంటుంది. అభిరామ్ ఐఏఎస్ అకాడమీ తరపున గురువులందరికీ వందనం, అభివందనం. థ్యాంక్ యూ.